సైంధవుడిని అర్జునుడు వధించేటప్పుడు శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని సూర్యుడికి అడ్డుగా పెట్టాడు. ఇందులో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మం ఏంటి? ధర్మ సూక్ష్మము అని మీరే అన్నారు. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. మనం ఈ సందర్భంలో కేవలం చూడవలసింది ధర్మ సూక్ష్మమే. కారణం ఏమంటే అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. అర్జునుడు కృష్ణ పరమాత్మకు బహిఃప్రాణం. కేవలం బాంధవ్యం చేత దగ్గర చేరిన వాడెవ్వరయ్యా అంటే అర్జునుడే. పాండవులలో ధర్మరాజు కానీ, భీముడు కానీ, నకులుడు కానీ, సహదేవుడు కానీ అంతగా కృష్ణ పరమాత్మ దగ్గరకు చేరల. కృష్ణ పరమాత్మ కూడా వాళ్లను అర్జునుణ్ణి చూచినంతగా చూడాల. కారణం ఏమంటే యుద్ధం సిద్ధమయిన తర్వాత ఆ యుద్ధానికి సహాయం అడుగుదామని దుర్యోధనుడు వచ్చాడు, తరువాత అర్జునుడు వచ్చాడు కృష్ణ పరమాత్మను సహాయం అడగటానికి. కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడు, నా దగ్గర 10,000 మంది బలం కలిగినటువంటి వాళ్ళు, నాతో సమానమైనటువంటి సైనికులు ఉన్నారు. వాళ్ళందరూ యుద్ధం చేస్తారు. వాళ్ళు ఒకవైపు, నేను ఒక్కడిని ఒక్కవైపు ఉంటాను. మీ ఇద్దరూ నన్ను సహాయం అడగటానికి వచ్చారు కనుక ఆ 10,000 మంది కావాలా, నేను ఒక్కడనే కావాలా, మీ ఇష్టం. ఎవరిని కోరుకుంటారో కోరుకోండి. కానీ ముందు కోరుకునేటువంటి హక్కు మాత్రం అర్జునుడిది. అతడు కోరుకున్న తర్వాతే నువ్వు కోరుకోవాలి అని దుర్యోధనుడికి చెప్పాడు. అర్జునుడు ఎవరిని కోరుకున్నాడు? నందకుమార యుద్ధమున నా రథమందు వశింపుమయ్య, మధ్యందిన భానుమండల విధంబున నీదకు కల్మి చేసి, నా స్యందనమొప్పుగాక రిపుసంతతి తేజము తప్పుదుగాక, నీవెందున ఆయుధము దరికేగమె ఒప్పుదుగాక కేశవా. నువ్వే నాకు కావాలయ్యా, నాకు ఆ 10,000 మంది సైన్యం వద్దు అన్నాడు. కేవలం తనను ఎవరు కోరుకుంటారో వాళ్లే తన యొక్క భక్తులు. నువ్వు అక్కర్లేదయ్యా సైన్యాన్ని నాకు ఇవ్వు అన్న దుర్యోధనుడు భక్తుడు కాడు. కనుక తన భక్తుడికి ఏది అవసరమైనా భగవంతుడు చేయవలనా లేదా? ఆ భక్తుడైనటువంటి అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. ఏమని? సూర్యాస్తమయం లోపల సైంధవుని సంహరిస్తా, లేకపోతే నేనే మరణిస్తా, ప్రాయోపవేశం చేస్తానన్నాడు. అర్జునుడు కనుక ప్రాయోపవేశం చేస్తే రేపటి నుంచి యుద్ధం లేదు. తాను ఎవరెవరిని సంహరించాలి అని అనుకున్నాడో వాళ్లను దుష్ట శిక్షణ చేసేటువంటి పని కాస్త ఏమైపోతుంది? ఆగిపోతుంది. అందుకని దుష్ట శిక్షణ కొరకే తాను అవతరించాడు కనుక, దుష్ట శిక్షణ చెయ్యాలి కనుక, అర్జునుడు దుష్ట శిక్షణ తాను చెయ్యాలి అంటే అతడు ఉండాలి కనుక, అతడంతటా అతడు మరణించకూడదు కనుక ఈ సైంధవుణ్ణి సంహరించడానికి అతడు సహాయపడాలి. కౌరవులు ఏం చేశారు? ఆ సైంధవుణ్ణి ఒక పెద్ద గర్తము తీసి ఆ గర్తంలో ఉంచారు. గర్తము అంటే గొయ్యి, అందులో ఉంచారు పైకి రాకుండా. ఎప్పుడు రావాలి వాడు? సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత రావాలి. అందుకొరకు కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? ఆ సమయానికి కొద్దిగా అటు ఇటుగా తన సుదర్శనాన్ని సూర్యభగవానునికి అడ్డు పెట్టాడు. సూర్యాస్తమయం అయిపోయింది అనుకుని సైంధవుడు బయటికి వచ్చాడు, బాణం వేసేశాడు అర్జునుడు. కనుక తాను చేయవలసిన దుష్ట శిక్షణ చేయుట కొరకు ఇతడు ఒక పరికరము, ఉపకరము కనుక ఆ అర్జునుడికి కావలసిన దాన్ని తాను చేయవలసి ఉన్నది కనుక చేశాడు. ఇది సూక్ష్మధర్మం.